Hi friends, welcome to my YouTube channel. Today spoken English class day 15. రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతుండండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈరోజు మే మైట్ అండ్ షుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్లాసు. మే మైట్ ఎప్పుడు వాడతాము, షుడ్ అనేది ఎప్పుడు వాడతామో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. మే అనేది పాసిబిలిటీ ఇన్ ప్రజెంట్, అంటే ప్రజెంట్లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉండే దాని గురించి చెప్తాము. మైట్ వచ్చి లెస్ పాసిబిలిటీ ఇన్ ప్రజెంట్, పాసిబిలిటీ ఆఫ్ ఫాస్ట్. అంటే మేకి మైట్కి ఇది డిఫరెన్స్ అనమాట. పాసిబిలిటీ ఇన్ ప్రజెంట్ అంటే దీనికంటే తక్కువ పాసిబిలిటీ ఉంటే మైట్ యూజ్ చేస్తాం. దీనికి చేయొచ్చు అంటాం అనమాట. మీనింగ్ వచ్చి మేకి చేయొచ్చు, మైట్ కూడా చేయొచ్చు అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఐ మే గో టు విజయవాడ టుమారో, నేను రేపు విజయవాడకి వెళ్ళవచ్చు. ఇట్ మే రైన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు. హీ మే బీ ఇన్ ఆఫీస్, షీ మే బీ ఇన్ మీటింగ్, స్లీపింగ్, డ్రైవింగ్, ఇలా ఐఎన్జీ ఫామ్ వాడచ్చు అనమాట. V4. V1 వచ్చి ఏదైనా ఒక స్లీప్కి V1 స్లీప్, స్లెప్ట్, టు స్లీపింగ్ అనేది V4 ఫామ్. అంటే ఇప్పుడు సపోజ్ నీతో వచ్చి అడుగుతారు అనమాట, వై హీ నాట్ రిసీవింగ్ ద ఫోన్, వై ఈజ్ ఈ నాట్ రిసీవింగ్ ద ఫోన్, ఎందుకు అతను కాల్ రిసీవ్ చేస్తున్నాడు, అప్పుడు నువ్వు చెప్తావు అనమాట. ఈ మేబీ ఇన్ ఆఫీస్, అతను ఆఫీస్లో ఉండొచ్చు. బి అంటే ఉండవు, మే అంటే వచ్చు, మేబీ అంటే ఉండొచ్చు. షీ మేబీ ఇన్ మీటింగ్, షీ మేబీ ఇన్ స్లీపింగ్, మేబీ ఇన్ డ్రైవింగ్, ఆమె నిద్రపోతుండొచ్చు, మీటింగ్లో ఉండొచ్చు, డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. అదేవిధంగా టేక్ పర్మిషన్స్కి మనము స్కూల్లో అడుగుతుంటాం కదా, మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ టాక్ టు యూ, నేను నీతో మాట్లాడవచ్చు, మే ఐ నో యువర్ నేమ్. మనం ఇప్పుడు టెల్ మీ యువర్ నేమ్ అనకుండా మే ఐ నో యువర్ నేమ్ అంటే బాగా పీస్ఫుల్గా పర్మిషన్ అడిగినట్టు ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మనం చెప్పినప్పుడు యూ మే టేక్ యువర్ సీట్, అంటే ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంటుంది, పర్సన్స్ ఎంటర్ అవుతుంటారు. యూ మే టేక్ అంటే అక్కడెక్కడ చూస్తుంటే యూ మే టేక్, నిలబడుకుంటే యూ మే టేక్ యువర్ సీట్ అని చెప్పొచ్చు అనమాట. యూ మే టాక్, నువ్వు మాట్లాడవచ్చు. యూ మే లీవ్, నువ్వు వెళ్ళొచ్చు. మైట్ అనేది చూడండి, హీ మైట్ కమ్ అంటే, హీ మే కమ్ అంటే అతను రావచ్చు, హీ మైట్ కమ్ అంటే అతను రావచ్చు. అంటే మే కంటే మైట్ కొంచెం పాసిబిలిటీ తగ్గుతుంది అనమాట, అప్పుడు వాడతాం. అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతాం అనమాట. ఈ సెడ్ దట్ ఈ మైట్ అటెండ్ ద పార్టీ, అతను చెప్పాడు అతను వస్తానని, అలా ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా వాడతాం. ఇది ఫ్రెండ్ మే గురించి. షుడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.